టుడే న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పంటలను మరియు ఏటీఎం మోడల్ మరియు కిచెన్ గార్డెన్స్ ను ఏరియా కోఆర్డినేటర్ రాజశ్రీ, ఏపీఎం జమలయ్య, సిసి ఉషారాణి మరియు ఎంఎస్ ఓబీఎస్ జిల్లా అధ్యక్షురాలు కోలేటి సీత, కోశాధికారి టి రాణి మరియు బి విజయ్ కుమారి, సెక్రటరీ ఎఫ్పిఓ, రైతు మిత్రులు రాజేష్ మరియు చంటి మొదలగు బృందం తాతకుంట్ల గ్రామంలో కొక్కిరిగడ్డ స్వామి పెరటి తోటను, కోలేటి రమేష్ ఏటీఎం మోడల్ ను, మోరంపూడి కృష్ణకుమారి మొక్కజొన్న పంటను, అలవాల గోపి కూరగాయల సాగు, దోస, బీర, కాకర, వంగ మొదలగు పంటలను పరిశీలించి వారు పాటించిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయ పంట ఉత్పత్తులు పర్యావరణ హితమైనవని గ్రహించి ఆ కూరగాయలను వారందరూ తమ కుటుంబ అవసరాల కొరకు తగినన్ని కూరగాయలు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఏ రవికుమార్, ఎంఎస్ శ్రీనివాసరావు మరియు ఐసీఆర్సీలు వి విజయలక్ష్మి, ఎం కృష్ణకుమారి మరియు రైతులు పాల్గొనడం జరిగింది. బెల్లం బదులు తాటిపండు సీజన్లో తాటిపండ్లు కూడా వాడతాం కానీ అది ద్రవజీవమృతానికి వాడామండి. అది తీసుకేసి దానిలో వాటర్లో పెట్టి అది ద్రవజీవమృతానికే బాగుంటుందండి. తాటి ఘనజీవామృతానికి మాత్రం బెల్లం వాడతామండి. ఘనజీవామృతం 2 రకాలు ఉంటుంది మేడం, టైప్ 1, టైప్ 2. టైప్ 1 అయితే ఆవు పేడ 100 కేజీలు తీసుకొని దానిలో శనగపిండి, బెల్లం, పప్పుల పిండిను, పుట్టమట్టి, గుప్పుడు వేస్తాం మేడం. అలా తయారు చేసుకొని పిడకలుగా తయారు చేసుకోవడం, లేదా దాన్ని కిణ్వన ప్రక్రియ జరగనిచ్చి 30 డిగ్రీ సెంటీగ్రేడ్లో దాన్ని నీడ నిలవబెడతాం మేడం. తర్వాత ఎండిన తర్వాత దాన్ని పగలగొట్టేసి జల్లెడి పట్టేసి గోతంలో నిలవబెట్టుకుంటాం. 6 నెలల పాటు నిలవ ఉంటుందండి. అదే టైప్ 2 ఘనజీవామృతం అయితే బాగా మాగిన పశువుల ఎరువు తీసుకుంటాం మేడం. దానిలో జీవామృతం తయారు చేసి దానిలో మిక్స్ చేస్తాం, దాన్ని ఉపయోగించుకుంటాం మేడం. టైప్ 1 ఘనజీవామృతం అయితే 400 కేజీలు సరిపోద్దండి ఎకరానికి. అదే టైప్ 2 అయితే 1000 కేజీల నుంచి 1500 కేజీల దాకా వాడుకోవాలి. అవును. ఇప్పుడు మీకు ఏమున్నాయి? ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి? ఆవు ఒకటేనండి, సరిపోదుగా మరి. గేదెలు ఎరువు కూడా కలిపి ఒక ఆవుతో 30 ఎకరాలు సాగు చేయొచ్చండి. ఒక రోజు వేసేది ఆవు పేడ 10 కేజీలు వేస్తుంది, 10 లీటర్ల ఆవు మూత్రం పడుతుంది. అది 1 ఎకరానికి సరిపోతుంది మేడం జీవామృతం తయారు చేసుకోవడానికి. అంటే వీళ్ళకి ఉంది పొలం, మామిడి తోట ఉందండి. మామిడి తోట కూడా పిఎండిఎస్ వేసారు. పైన ఏం మందులు కొడుతున్నారు? కషాయాలు. మామిడి అదే మనం దశపత్ర కషాయం తయారు చేసాం కానీ అది కొట్టామండి. పువ్వు వచ్చిందా? పువ్వు కాదండి, పువ్వు రాకముందే కొట్టామండి. అది తర్వాత త్రిప్స్ వేస్తే మనం బ్లూ ప్లేట్లు పెడతాం మేడం. పువ్వు వచ్చాక దానికి ఏమైనా పేను గట్ట పడితే ఎల్లో ప్లేట్లు అవి పెడతామండి, తగ్గిస్తామండి. మ్యాంగోలో కూడా త్రిప్స్ పెడతాం మేడం, బ్లూ పెడతాం. ఇప్పుడు ఇంతకు ముందు చేసి మామిడికాయలు ఏమన్నా అమ్మారా అలాగా? లేదు మేడం, అది పెట్టాం కానీ వర్కౌట్ అవ్వలేదండి. బాగా ఈ వర్షాలు పడినాయండి, తర్వాత వెంటనే బ్లాక్ వైరస్ లాగా వచ్చేసి పాడైనాయండి. అయితే కొన్ని బాగానే ఉన్నాయండి, కొన్ని చెట్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మామిడికి మీకు అవి కవర్లు ఇస్తున్నారుగా హార్టికల్చర్ వాళ్ళు, ఇంత కాయ అవ్వగానే ఆ కవర్లు కట్టండి. కడితే కాయ పెరుగుతుంది, దాని కలర్ బాగుంటుంది. ఇప్పుడు రమణకపేటలో ఒక ఆయన బంగినపల్లికి చేశాడు. ఆయన 1 ఎకరం, అరెకరం ఉంటుంది. ఆయన 1 టన్ను వచ్చి చాలా ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నాడు. ఆయన దుబాయ్ లేకపోతే అమెరికా లేకపోతే ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతుంది. టేస్ట్ బాగుంటది, కాయ కూడా చితకదు, వాటర్ కి కుళ్ళిపోదు, ఏముండదు. మీరు కవర్లు కట్టాలి. కవర్లు కట్టడానికి ఏంటంటే నిచ్చెనలు ఉంటాయి, అవి అవి పెట్టుకొని కడతాడు ఆయన. ఆయన ఒక్కడే చేసుకుంటాడు మొత్తం, ఆయన ఒక్కడే కట్టుకుంటాడు కవర్లన్నీ. అది చేసుకోవాలి. ప్రకృతి వ్యవసాయంతో పాటు నువ్వు అది రావాలి, ఈల్డింగ్, నువ్వేం మందులు కొట్టకూడదు అనుకుంటే ఇంత కాయ అవ్వగానే కవర్లు కట్టించుకో. కవర్ ఇప్పుడు అంటే ఇంతకుముందు హార్టికల్చర్లో సబ్సిడీ ఇచ్చారు, ఇప్పుడు సబ్సిడీతో కవర్లు లేవు. కవర్ 2 రూపాయలు ఎంత అమ్ముతున్నారు. బల్క్గా కొనుక్కుంటే తక్కువకు రావచ్చు.
అది కొనుక్కుని కడితే అది పనిచేస్తుంది. మేడం ఇప్పుడు శ్రీరాంపురంలో ఒక ఫార్మరు మద్రాసులో ఉంటారు, ఆయన కేర్ టేకర్ ఉన్నారు, వాళ్ళ బ్రదరు, వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు 13 ఎకరాల్లో మ్యాంగో వేయబోతున్నారు మేడం. మా పద్ధతి